రెండు రకాలు ఉంటాయి. ఆల్ హ్యూమానిటీ ఈజ్ సఫరింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ. Man-made troubles dominate our life. Man-made troubles are our day-to-day experience. There is nothing like God-made or nature's fury. Nature's fury is once in a way. It is furious like a bad mother-in-law every day. How can we exist? Once in a way. ఇప్పుడు అవుతుంది. అలాగే జరిగింది. అప్పుడు అది 100 years అయింది. అలాంటి పరిస్థితి మనం వచ్చింది కూడా. నాకు లెక్క చూస్తే ఇది ఈసారి అప్పుడేమో ఒకటి సముద్రంలో ఉప్పెన అన్నారు, ఇదేమో సునామీ అన్నారు. అంటే భూకంపం వల్ల వచ్చింది. ఇది ఇలాంటి పదాలు మళ్ళీ ఆ టైంలోనే కలిసి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మతాచార్యులకి చాలా చెడ్డదని అప్పుడు చెప్పుకున్నాం. ప్రపంచంలో అత్యధిక సంఖ్య కలిగినటువంటి మతం క్రైస్తవ మతం. దాని అధిపతి అయినటువంటి పోప్ గారు మననే పరమపదించారు. అది గ్రహస్థితే. అంటే మరి ముందు సంవత్సరం పోవచ్చు కదా, ఈ సంవత్సరం ఇండికేషన్ ఉన్నప్పుడే పోయినారు కదా. జ్యోతిష్ శాస్త్రానికి ఒక అర్థం ఉందని అర్థం. ఎవరైతే ధర్మాన్ని నమ్ముకొని, ఈశ్వరుని నమ్ముకొని, ధర్మం కోసమని, ఆత్మరక్షణ కోసమని భగవంతుని వేడుకుంటారో వాళ్ళకి విశ్వాసం పూర్తిగా కలిగే అంతగా వెంటనే ఫలాలు కలుగుతాయి. భగవంతుని ఇవాళ అడుగుతాం, ఆ రోజు రాదు, పై సంవత్సరం వస్తుంది ఫలం. అప్పుడు అడిగాను, చాలా ప్రార్థించాను, ఇవ్వలేదంట. ఇప్పుడు జరిగిన ఫలం దాని అనుకోకుండా దాని అంతా జరిగింది, నేను కష్టపడ్డాను కాబట్టి వచ్చిందంటారు. సత్ఫలానికేమో తన ప్రయోగత్వం, దుష్ఫలాలకేమో ఇంకెవరో నేరం. ప్రార్థన దేవుడు వినిపించుకోలేదు ఇవన్నీ అంటూ ఉంటాడు. దేవుడి చిన్న చూపు చూశాడు, మనమే దేవుడిని చిన్న చూపు చూస్తూ ఉంటాం. ఈ విధంగా దేవుడు చిన్న చూశాడు అంటే అర్థం ఏంటి? ఉండదు కదా. ఆ దేవుడికి పేరు విశాలాక్షి, చిన్న చూపు ఉండనే ఉండదు. ఎప్పుడు అందరినీ చూసేది. లక్ష్మి అంటేనే అన్ని అందరినీ చూసే వస్తుంది. ఎప్పుడు నిరంతరం అలాగా చూస్తూ ఉండేది అని అర్థం. లోపల మన కర్మని, మన ప్రతి జీవుడిని తన కర్మని, వాడి కర్మని, వాడి సుఖదుఖాలని, వాడి పూర్వజన్మని, ఈ భవిష్యత్ జన్మని కూడా ఉండే ఒక సాక్షి ఒకడు ఉంటాడు. అది వేష్టి, ఈశ్వరుని యొక్క వేష్టి స్థితి. ఏ జీవుడితో కూడా బయట నుంచి చూసేవారు లేరు, లోపల చూసేవారే ఉన్నారు. అతడే గవర్నర్, అతడే జడ్జి, అతడే ఎగ్జిక్యూటివ్ అని కంటిన్యూస్. ఆ అంతర్యామిని ఎవరైతే నమ్ముకుని భగవంతుని ప్రార్థిస్తారో వాళ్ళు సుఖపడతారు, ఏమి సందేహం లేదు.